గౌరవ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గౌరవ కలెక్టర్ గారు ప్రజలను అప్రమత్తం చేయడం కొరకు, ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు మమ్మల్ని ఇక్కడ పంపించింది. కావున ప్రజలు దయచేసి అందరూ కూడా గ్రామ పంచాయతీ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఈ దోమలు అనేటివి ఉంటాయి. ఈగల వల్ల, దోమల వల్ల మనకు ప్రమాదకరమైన వ్యాధులు ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే పరిస్థితులు లేవు. ఇప్పుడు కొత్త వస్తున్నాయి. కరోనా లాంటి మహమ్మారులు వచ్చినాయి. ఇంకా ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వచ్చి మనల్ని ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి. కనుక అందరము ఈ దోమల, ఈగల బారి నుండి బయటపడే మార్గాలను మనం వెతుక్కోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనిపై ఒక మంచి పాట మా ప్రవీణ్ గారు వినిపిస్తారు. కొత్త జబ్బులు దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు, ఇల్లు వాకి నవ్వుకున్న తీరే అప్పులు, ఎందుకు తిప్పలు మన ప్లాస్టిక్ డబ్బలలో చేత ఈ జీవనం ప్రతి పౌరుడి ప్రయత్నంలో పరిమళించు గ్రామము. కావున గ్రామ ప్రజలందరూ కూడా ఈ సీజనల్ వ్యాధులు మనకు వ్యాపించకుండా ఉండాలంటే మనము ఇంటి పరిసరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మన ఇంటి ముంగట ఉన్నటువంటి మోర్లో ప్లాస్టిక్ కవర్లు గాని, తుక్కు గాని, చెత్త గాని వేయకూడదు. మిగిలినటువంటి అన్నాలు, కూరలు మోర్లో వేయకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచినట్లయితే, దోమలు, ఈగలు అనేటివి మన ఇంటి వద్ద లేనట్లయితే మనకు ఎలాంటి వ్యాధులు సోకాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే మనం ఈగలు వాలినటువంటి ఆహారాన్ని మనం తిన్నట్లయితే మనకు వాంతులు, విరోచనాలు అవుతాయి. వాంతులు, విరోచనాలు అవడంతో మన బాడీ డిహైడ్రేషన్ అయి మనము సోయి తప్పి పడిపోతాం, సొమ్మసిల్లి పడిపోతాం. ఈ దోమకాడు తోటి మనకు డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చి మనము జ్వరానికి, విష జ్వరానికి గురై దవాఖానలో అడ్మిట్ అయితే మనకు రోజుకు 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు అయి ₹1,00,000 మనం బయటకు వచ్చే పరిస్థితి ఉంటాయి ప్రైవేట్ దవాఖానలలో. కనుక ఒక ఈగ వల్ల, దోమ వల్ల మనకు ఎంత ప్రమాదము మీరు గుర్తుంచుకోవాలి. ఈ వర్షాకాలంలో వీటిపై తగు జాగ్రత్తలు మీరు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మాకు ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ సెక్రటరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వర్షాకాలం అలాగే తిరుమలపూర్ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈ వర్షాకాలం సీజన్ సందర్భంగా మీరు తీసుకునే ఆహార పదార్థాలు కానీ,
మీరు ఇంటి పరిసరాలు కానీ శుభ్రంగా ఉంచుకోండి. పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉంచి దోమలకు కొరకు కానీ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు పెడితే పిల్లల ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. మీరు కూడా పిల్లలకు కూడా వేడి చేసి చల్లార్చిన వాటర్ మాత్రమే తాగిపియండి. అలాగే ఆహార పదార్థాలు కూడా వేడి ఉన్న మాత్రమే వేడి చేసిన ఆహార పదార్థాలను తినడం మంచిది. అలాగే వృద్ధులకు కూడా సేమ్ వాళ్ళకు కూడా వేడి ఆహార పదార్థాలు పెట్టండి. అలాగే మీ ఇంటి పరిసరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోండి. దీనికి సంబంధించి మేము కూడా మా గ్రామ పంచాయతీ తరఫున బ్లీచింగ్ కూడా ఈ 2 డేస్లో మేము సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటింటి కూడా ఇంటి పరిసరాలు కూడా శుభ్రపరచుకోవడానికి ప్రతి ఇంటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటి పరిసరాలు శుభ్రపరచుకుంటే మన కుటుంబం బాగుంటే, ఆరోగ్యం బాగుంటే, ఈ రోజుల్లో మనం ఆరోగ్యంగా ఉంటే ధనవంతులుగా ఉన్నట్టే. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ఉండడానికి మీ ఇంటి గృహాలను చైతన్యవంతంగా మంచిగా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.